టీడీపీ అధినేత చంద్రబాబుకు కేంద్రం భారీగా భద్రత పెంచింది. మొత్తం 24 మంది ఎస్బీజీ బ్లాక్ క్యాట్ కమాండోలతో ఆయనకు రక్షణ కల్పించనున్నారు. 2 బ్యాచ్లుగా 12x12 విధానంలో వీరు విధులు నిర్వర్తించనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న ఆందోళనల నేపథ్యంలో ఆయనకు భద్రత పెంచినట్లు సమాచారం. దీనికి తోడు ఫలితాలకు ముందే చంద్రబాబుకు ఎంత భద్రత పెంచడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది. టీడీపీ అధినేత చంద్రబాబుకు కేంద్రం భారీగా భద్రత పెంచింది. మొత్తం 24 మంది ఎస్పీజీ బ్లాక్ క్యాట్ కమాండోలతో ఆయనకు రక్షణ కల్పించనున్నారు. 2 బ్యాచ్లుగా 12x12 విధానంలో వీరు విధులు నిర్వర్తించనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న ఆందోళన నేపథ్యంలో ఆయనకు భద్రత పెంచినట్లు సమాచారం. దీనికి తోడు ఫలితాలకు ముందే చంద్రబాబుకు ఇంత భద్రత పెంచడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. సందీప్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్రిక్తత వాతావరణం నడుమ మరొక పెను సంచలనం జరిగింది. దాదాపుగా మాజీ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడుకి రాష్ట్ర భద్రత పెంచే ఏర్పాట్లు చేసింది కేంద్రం ఎస్పీజీ. అయితే ప్రస్తుతం ఆయనకి 24 మంది ఎస్పీజీ బ్లాక్ క్యాట్ కమాండోలు ఆయనకి రక్షణగా నిలుస్తున్నారు. అయితే ఇప్పుడు మరలా కూడా ఆంధ్రప్రదేశ్ లో గత కొద్ది రోజులుగా జరుగుతున్న ఉద్రిక్తత వాతావరణం నడుమ ఆయనకి మరింత భద్రత పెంచమని కేంద్ర ఇంటెలిజెన్స్ వ్యవస్థ గాని కేంద్రం గాని అదనపు బలగాలను పెంచాలని చెప్పేసి బ్లాక్ ఎస్పీజీకి సూచించింది. ఈ నేపథ్యంలో 24 మంది కాకుండా మరికొంతమందితో రక్షణ కల్పించే ఏర్పాట్లు చేస్తున్నారు బ్లాక్ ఎస్పీజీ కమాండ్. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న ఆందోళన నేపథ్యంలోనే ఆయనకు భద్రత పెంచినట్లు సమాచారం. అయితే దీనికి తోడు ఫలితాలకు ముందే చంద్రబాబుకి ఇంత భద్రత పెంచడంతో రాజకీయాలలో ఆసక్తికర చర్చ అయితే నడుస్తుంది. అయితే టీడీపీ అధినేతకు భారీగా భద్రత పెంచడం మరో పక్క కూడా పెంచడం వల్ల మరో పక్క పలు రకాల అనుమానాలు కలుగుతున్నాయి. అంతే కొద్ది రోజుల క్రితం అంటే జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఐపాక్ టీమ్ తో సమావేశం అయిన ఆ తరుణంలో రాష్ట్రంలో మనం భారీ మెజార్టీతో రాబోతున్నాము. అలాగే కేంద్రం మొత్తం కూడా అంటే దేశంలోనే ఆంధ్రప్రదేశ్ లో వచ్చే సంచలనాలు ఆ పెను సంచలనం కాబోతుందంటూ జగన్మోహన్ రెడ్డి ఐపాక్ టీమ్ కి సూచించాడు. ఈ నేపథ్యంలోనే ఆ కేంద్ర ఈసీ కూడా రాష్ట్ర డీజీపీకి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇరువురు కూడా నోటీసులు ఇచ్చింది. నోటీసులు ఇచ్చిన పిదప వారు ఇరువురు కూడా ఢిల్లీ వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘానికి పూర్తి స్థాయిలో రాష్ట్రంలో గొడవలు ఎక్కడ జరుగుతున్నాయి, ఎందుకు జరుగుతున్నాయన్న కోణంలో వివరణ ఇచ్చారు. ఈ వివరణ జరిగిన నేపథ్యంలోనే రాష్ట్ర డీజీపీని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇరువురి దగ్గర కూడా వివరణ తీసుకున్న తర్వాత పూర్తి స్థాయిలో ఐఏఎస్ఎల్ని ఐపీఎస్ఎల్ని కొంతమందిని సస్పెండ్ చేయగా కొంతమందిని విధుల నుంచి తప్పించారు, మరి కొంతమందిని వేరే పోస్ట్ గా ట్రాన్స్ఫర్ చేశారు. ఈ నేపథ్యంలో పల్నాడులో జరుగుతున్న ఆ భయంకరమైన గొడవలు టీడీపీ అధినేత చంద్రబాబుకు కేంద్రం భారీగా భద్రత పెంచింది. మొత్తం 24 మంది ఎస్పీజీ బ్లాక్ క్యాట్ కమాండోలతో ఆయనకు రక్షణ కల్పించనున్నారు. 2 బ్యాచ్లుగా 12x12 విధానంలో వీరు విధులు నిర్వర్తించనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న ఆందోళన నేపథ్యంలో ఆయనకు భద్రత పెంచినట్లు సమాచారం. దీనికి తోడు ఫలితాలకు ముందే చంద్రబాబుకు ఇంత భద్రత పెంచడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. సందీప్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్రిక్తత వాతావరణం నడుమ మరొక పెను సంచలనం జరిగింది. దాదాపుగా మాజీ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడుకి రాష్ట్ర
భద్రత పెంచే ఏర్పాట్లు చేసింది కేంద్రం ఎస్పీజీ. అయితే ప్రస్తుతం ఆయనకి 24 మంది ఎస్పీజీ బ్లాక్ క్యాట్ కమాండోలు ఆయనకి రక్షణగా నిలుస్తున్నారు. అయితే ఇప్పుడు మరలా కూడా ఆంధ్రప్రదేశ్ లో గత కొద్ది రోజులుగా జరుగుతున్న ఉద్రిక్తత వాతావరణం నడుమ ఆయనకి మరింత భద్రత పెంచమని కేంద్ర ఇంటెలిజెన్స్ వ్యవస్థ గాని కేంద్రం గాని అదనపు బలగాలను పెంచాలని చెప్పేసి బ్లాక్ ఎస్పీజీకి సూచించింది. ఈ నేపథ్యంలో 24 మంది కాకుండా మరికొంతమందితో రక్షణ కల్పించే ఏర్పాట్లు చేస్తున్నారు బ్లాక్ ఎస్పీజీ కమాండ్. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న ఆందోళన నేపథ్యంలోనే ఆయనకు భద్రత పెంచినట్లు సమాచారం. అయితే దీనికి తోడు ఫలితాలకు ముందే చంద్రబాబుకి ఇంత భద్రత పెంచడంతో రాజకీయాలలో ఆసక్తికర చర్చ అయితే నడుస్తుంది. అయితే టీడీపీ అధినేతకు భారీగా భద్రత పెంచడం పక్క మరో పక్క కూడా పెంచడం వల్ల మరో పక్క పలు రకాల అనుమానాలు కలుగుతున్నాయి. అంతే కొద్ది రోజుల క్రితం అంటే జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఐపాక్ టీమ్ తో సమావేశం అయిన ఆ తరుణంలో రాష్ట్రంలో మనం భారీ మెజార్టీతో రాబోతున్నాము. అలాగే కేంద్రం మొత్తం కూడా అంటే దేశంలోనే ఆంధ్రప్రదేశ్ లో వచ్చే సంచలనాలు ఆ పెను సంచలనం కాబోతుందంటూ జగన్మోహన్ రెడ్డి ఐపాక్ టీమ్ కి సూచించాడు. ఈ నేపథ్యంలోనే ఆ కేంద్ర ఈసీ కూడా రాష్ట్ర డీజీపీకి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇరువురు కూడా నోటీసులు ఇచ్చింది. నోటీసులు ఇచ్చిన పిదప వారు ఇరువురు కూడా ఢిల్లీ వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘానికి పూర్తి స్థాయిలో రాష్ట్రంలో గొడవలు ఎక్కడ జరుగుతున్నాయి, ఎందుకు జరుగుతున్నాయన్న కోణంలో వివరణ ఇచ్చారు. ఈ వివరణ జరిగిన నేపథ్యంలోనే రాష్ట్ర డీజీపీని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇరువురి దగ్గర కూడా వివరణ తీసుకున్న తర్వాత పూర్తి స్థాయిలో ఐఏఎస్ఎల్ని ఐపీఎస్ఎల్ని కొంతమందిని సస్పెండ్ చేయగా కొంతమందిని విధుల నుంచి తప్పించారు, మరి కొంతమందిని వేరే పోస్ట్ గా ట్రాన్స్ఫర్ చేశారు. ఈ నేపథ్యంలో పల్నాడులో జరుగుతున్న భయంకరమైన గొడవలు ఉద్రిక్తత వాతావరణం నడుమ చంద్రగిరి గాని అనంతపురం గాని పూర్తి స్థాయిలో కృష్ణా జిల్లాలో కొంతమేర గొడవలు జరిగినాయి. అలాగే శ్రీకాకుళం ఈస్ట్ వెస్ట్ లో కూడా కొంతమేర గొడవలు జరిగిన రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆ గొడవల్ని దృష్టిలో పెట్టుకొని అది కూడా ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడికి కొంత భద్రత పెంచారు. ఎన్నికల క్యాంపెయిన్ లో తిరుగుతున్న ఆ క్రమంలో ఓ ప్రాంతంలో చంద్రబాబు నాయుడు మీదకి రాళ్లదాడి జరిగింది. రాళ్లదాడి జరిగిన నేపథ్యంలోనే ఆయనకి కొంతమేర ఎస్పీజీ భద్రత పెంచారు. మరలా ఇప్పుడు ఎన్నికల రిజల్ట్ కొద్ది రోజుల్లో ఎన్నికల ఫలితాలు 4వ తారీఖు రాబోతున్నాయి. 4వ తారీఖు ఎన్నికల ఫలితాలు రాబోతున్న నేపథ్యంలో 10 రోజుల ముందు ఆయనకి మళ్ళీ ఎస్పీజీ భద్రత పెంచడంపై కేంద్రంలో ఒక పక్క ఎన్డీఏ కూటమిలో బీజేపీ ఉండటం, బీజేపీతో టీడీపీ పొత్తులో ఉండటం, కేంద్ర ఇంటెలిజెన్స్ వ్యవస్థకి ఏదైనా సమాచారం వచ్చిందా, మరలా ఆంధ్రప్రదేశ్ లో ఏమన్నా పెద్ద ఎత్తున గొడవలు జరగబోతున్నాయా అన్న దాని మీద భారీ స్థాయిలో చర్చ అయితే జరుగుతుంది. అయితే ప్రస్తుతానికైతే చంద్రబాబు నాయుడికి భద్రత పెంచడం, ఐఏఎస్లు బదిలీలు, ఐపీఎస్లు సస్పెన్షన్ మధ్య ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుందా అన్న కోణంలో ప్రజలకైతే పలు రకాల సందేహాలు వస్తున్నాయి. రాజకీయ వర్గాలలో కూడా దీని గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఫలితాలు మరో 10 రోజుల్లో రానుండటం, ఈ నేపథ్యంలో జగన్ విదేశాలకు వెళ్లి 1వ తారీఖు రావటం, 1వ తారీఖు నుంచి 4వ తారీఖు లోపు కానీ ఆ రిజల్ట్ వచ్చిన ఫలితాలు వచ్చిన రోజు కూడా ఆ తర్వాత రోజులు కూడా ఏదైనా గొడవలు జరుగుతాయా అన్న అనుమానాలు కూడా రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే 25 పారామిలిటరీ బలగాలు ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ఫలితాల కోసం ఎదురు చూస్తా ఉన్నాయి. అయితే ఈ పారామిలిటరీ బలగాలు ఫలితాలు 4వ తారీఖు రానున్న నేపథ్యంలో 5వ తారీఖు సాయంత్రం పూర్తి స్థాయిలో ఎన్నికల కోడ్ ముగుస్తుంది. ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం కూడా ఈ 25 పారామిలిటరీ బలగాలు మొత్తం కూడా ఆ కేంద్రంకి వెళ్ళనున్నాయి. కానీ ఒక్కసారిగా కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. 25 పారామిలిటరీ బలగాలు మొత్తం కూడా 5వ తారీఖు సాయంత్రం ఎన్నికల కోడ్ ముగుస్తున్నా అప్పటి నుంచి మరలా ఇంకొక 15 రోజుల పాటు ఆ 25 పారామిలిటరీ బలగాలు ఉన్నాయని ఆదేశించాయి. ఈ టోటల్ వ్యవహారం ఈ మొత్తంగా చూసుకుంటే ఆ రాజకీయాలలో గాని ప్రజలలో గాని పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అందులో మాజీ ముఖ్యమంత్రికి ఎస్పీజీ భద్రత ఉన్న ఆ ఎన్నికలకు ముందు ఒకసారి, ఎన్నికలకు తర్వాత ఒకసారి, ఫలితాలకు ముందు ఈ భద్రతను పెంచడం పట్ల మాత్రం ఆ రాజకీయాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. సందీప్. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.
టీడీపీ అధినేత చంద్రబాబుకు కేంద్రం భారీగా భద్రత పెంచింది. మొత్తం 24 మంది ఎస్బీజీ బ్లాక్ క్యాట్ కమాండోలతో ఆయనకు రక్షణ కల్పించనున్నారు. 2 బ్యాచ్లుగా 12x12 విధానంలో వీరు విధులు నిర్వర్తించనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న ఆందోళన నేపథ్యంలో ఆయనకు భద్రత పెంచినట్లు సమాచారం. దీనికి తోడు ఫలితాలకు ముందే చంద్రబాబుకు ఇంత భద్రత పెంచడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ సందీప్, ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు అప్పుడు అలిపిరి సంఘటన నేపథ్యంలో మావోయిస్టు పేల్చినటువంటి దాంట్లో గాయపడ్డాడు. దాని తర్వాత ఇంటెలిజెన్స్ కావచ్చు, లేదంతా కేంద్ర బలగాలు సంబంధించినటువంటి నిఘా నేపథ్యంలో దాని తర్వాత ఆయనకు బ్లాక్ కమాండో కేటాయిస్తూ వచ్చారు. అప్పటి నుంచి కూడా రాష్ట్ర విభజన, దాని తర్వాత అక్కడ 2014లో అక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అవడం అప్పటి నుంచి కూడా కంటిన్యూ అవుతోంది. కానీ నిన్న జరిగినటువంటి 13వ తారీఖు నాడు జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఇక్కడ తెలంగాణతో పోల్చుకుంటే భారీగా గొడవలు కావచ్చు, ఆందోళనలు కానీ లేదా విధ్వంసం కానీ పెద్ద ఎత్తున జరిగింది. అక్కడ చాలా మందికి బౌలింగ్ బూత్ లో ఉన్నటువంటి మహిళలకే కాదు, అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు, ఇరు పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు తీవ్రంగా గాయపడ్డారు. అత్యధికంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలే ఎక్కువ ఈ హింసాత్మక దాంట్లో గాయపడినట్టు సందర్భం చూశాం. నిన్న కుప్పంలో కూడా ఏకంగా ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఇక్కడ రౌడీ రాజ్యం ఎంతకాలం కొనసాగదు, రానున్న రోజుల్లో మంచి రోజులు వస్తాయి, దమ్ముంటే సీఎం ఇక్కడికి రా అని చెప్పేసి కూడా నిన్న చంద్రబాబు మాట్లాడినట్టు చూసాం. అంటే పెద్ద ఎత్తున గతంలో ఏనాడు కూడా ఇట్లాంటి పాలన మనం చూడలేదు అని కూడా పదే పదే చంద్రబాబు చెప్తున్నటువంటి నేపథ్యంలో, అదే సమయంలో ఆయనకు థ్రెట్ ముప్పు ఉంది అనేటువంటి విషయాన్ని కేంద్ర ఇంటెలిజెన్స్ కూడా పసిగట్టింది. అందుకనే ఆయనకు ప్రస్తుతం ఉన్నటువంటి 6+6 ఏదైతే ఎస్పీజీ భద్రత కొనసాగుతుందో దాన్ని 12+12 డేలో 12 రాత్రి 12 అట్లా ప్రత్యేకించి ఏర్పాటు అయితే చేసింది. ఇదంతా కూడా బ్లాక్ కమాండోలకు సంబంధించి ఎస్పీజీ నిఘా నేపథ్యంలోనే వీళ్లకు కమాండోలు కేటాయించడం జరిగింది. ఇది మొన్నటి వరకు కూడా డిఎస్పీ పర్యవేక్షణలో భద్రత ఉండేది. ఇప్పుడు దీనికి సంబంధించి డీజీ పర్యవేక్షణలోనే ఇక్కడి నుంచి భద్రత కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే రేపు జూన్ 4వ తేదీ నాడు రిజల్ట్ వస్తున్న నేపథ్యంలో ఒకవేళ చంద్రబాబుకు అనుకూలంగా ఉంటే ఇట్లాంటి పరిణామాలు ఉంటాయి, చంద్రబాబుకు యాంటీగా వైసీపీ ప్రభుత్వం వస్తే చంద్రబాబుకు ఏ రకమైనటువంటి రిస్క్ ఉంది అన్నటువంటి విషయాన్ని ఇంటెలిజెన్స్ పసిగట్టింది. ఇప్పటికే గడిచిన వారం రోజులుగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పరిణామాలు, మరోపక్క ఎలక్షన్ కమిషన్ జోక్యం చేసుకోవడం, ఒక కోర్టు దాకా వెళ్లడం. ఎందుకంటే నిన్న మనం తాడిపత్రిలో కూడా చూసాం, జేసీ దివాకర్ రెడ్డి ఇష్యూ కావచ్చు, పెద్ద ఎత్తున ఘర్షణ జరగడం, గొడవలు జరగడం, చాలా మందికి ప్రాణాలు పోయేదాకా, అంటే చాలా హింసాత్మకమైన సంఘటనలు కూడా జరిగాయి ఆంధ్రప్రదేశ్లో. ఇట్లాంటి పరిణామాలు అనేది గతంలో ఎప్పుడు చూడలేదు. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ పొలిటికల్ జరుగుతున్న ఇష్యూ మీద కేంద్రం నిఘా పెట్టింది. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకించి చంద్రబాబుకు రిస్క్ ఉందన్నటువంటి విషయం మీద గమనించింది. ఒకవేళ చంద్రబాబు అధికారంలోకి వస్తే సూచనలు ఉన్న నేపథ్యంలోనే చేశారా, లేదంటే కేవలం ఆయనకు ముప్పు ఉందనే ఉద్దేశంతో ఇంటెలిజెన్స్ ఆయనకు భద్రత పెంచారని కూడా తెలియాల్సింది. మొత్తానికైతే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు అదనంగా 12+12 భద్రతను పెంచడం అనేది, ఎస్పీజీ భద్రత పెంచడం అనేది కొంచెం హాట్ టాపిక్గా ఉంది. గడిచిన 2 రోజులుగా కూడా నిన్న కానీ ఇవాళ కానీ అక్కడ అమరావతిలో కానీ, అక్కడ హైదరాబాద్లో కావచ్చు, అక్కడ నివాసం ఉన్నటువంటి ఏరియాలో కూడా మొత్తం ఎస్పీజీకి సంబంధించినటువంటి టీం అంతా కూడా జల్లెడబడుతున్నారు. ఆయన ఎక్కడ తిరుగుతారో రెగ్యులర్గా అక్కడ మొత్తం కూడా పర్యవేక్షిస్తున్నటువంటి సందర్భం అయితే చూస్తున్నాం. బట్ ఏదైనప్పుడు కూడా ఆయన భద్రత గడిచిన 20 ఏళ్లుగా కూడా కొనసాగుతున్నప్పటికీ ఇప్పుడు 12+12 కేంద్ర ప్రభుత్వమే నేరుగా జోక్యం చేసుకొని రాష్ట్ర ప్రమేయం లేకుండానే ఈ భద్రతను పెంచడం అనేది హాట్ టాపిక్గా ఉంది. ఎందుకంటే ప్రజెంట్ మనం చూస్తున్నాం, జనసేన కావచ్చు, తెలుగుదేశం, అదేవిధంగా బీజేపీ 3 కూడా ఒక కూటమిగా ఉన్నాయి. మొన్న ఎన్నికల్లో హోరాహోరీగా వైసీపీకి వ్యతిరేకంగా పోరాడినటువంటి సందర్భం ఉంది. అంటే ప్రస్తుతం ఒక ఐపాక్ టీము వైసీపీకి అనుకూలంగా ప్రభుత్వం వస్తుందని చెప్తుంది. అదేవిధంగా మరొక టీం చంద్రబాబు వస్తుందనేటువంటి సంకేతాలు బయట సర్వేలు కావచ్చు అనుకూలంగా చెప్తున్న నేపథ్యంలో ఎట్లాంటి పరిణామాలు ఉంటాయి అనేది పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతుంది. ఏదవరకు కూడా చాలా మార్జిన్ 10-15 సీట్ల తేడాతోనే ఇట్లా ఎవరైనా వచ్చే అవకాశం ఉందన్నటువంటి సర్వే ఫలితాలు బయట అఫీషియల్ గా ఎవరు ఇంకా ఫలితాలు వెల్లడించొద్దని చెప్పినప్పటికీ కూడా చాలా మంది కొన్ని సూచనలు అయితే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద బెట్టింగ్లు కాస్తున్నారు. అదే సమయంలో కొన్ని
టీమ్స్ కూడా చెప్తున్నాయి. దాదాపు ఎవరు వచ్చినా కూడా కొద్ది మేరతోనే అక్కడ అధికారం చేపట్టే అవకాశం ఉంది అన్నటువంటి నేపథ్యంలో అటు పోలీసులు కూడా జోక్యమైంది. కేంద్ర ప్రభుత్వం ఇంటెలిజెన్స్ కూడా సమాచారం అందింది. అందుకనే చంద్రబాబు ఒక సీనియర్ పొలిటీషియన్ గా దాదాపు 40-45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత కూడా 2014 నుంచి అక్కడ ఉన్నటువంటి సందర్భం నేపథ్యంలో ఆయన భద్రత దిశ కేంద్ర ప్రభుత్వమే జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సందీప్. రైట్, థ్యాంక్ యూ నరేందర్.